యాక్చువల్గా నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ గీతాంజలి. అంటే నా కెరీర్లో ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ గీతాంజలి. అది అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను హీరోయిన్ సెంట్రిక్స్ నేను పుల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది గీతాంజలి. అండ్ ఆల్సో నా కెరీర్ మూవీస్లో కొన్ని మూవీస్ మనకు కొంచెం క్లోజ్ టు హార్ట్ ఉంటాయి. అందులో ఒక మూవీ గీతాంజలి. అంటే ఎప్పుడు చూసినా నాకు కొంచెం ఒక రిలాక్స్గా ఉంటుంది. అంటే దో ఇట్ ఈస్ అ హారర్ కామెడీ, బట్ నాకు చూసినప్పుడు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ పార్ట్ 2 ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు మీరు. అంటే శ్రీను గారు అనుకున్నారు యాక్చువల్లీ క్యారెక్టర్లో నంది అవార్డు అందుకోవాలని, కానీ నిజ జీవితంలో ఈవిడ అందేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది ద్వారా ఎక్కువ నవ్వించిపోతున్నారని మేము అనుకుని రావాలా, ఎక్కువ భయపడతాం అనుకుని రావాలా, దేనికి ప్రిపేర్డ్గా రావాలి చెప్పండి. యాక్చువల్గా మీరు పార్ట్ 1లో ఏం చూసి ఎంటర్టైన్ అయ్యి దాన్ని అంత పెద్ద హిట్ చేశారో అదే గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో కూడా ఉంటుంది. బికాజ్ ఇది సీక్వెల్ కాబట్టి సేమ్ ఎసెన్స్నే మేము క్రియేట్ చేయగలం. కానీ ఇప్పుడు ఇంకొక 10 years తర్వాత వస్తుంది కాబట్టి ఇంకొంచెం విజువల్స్ అయినా అండ్ కామెడీ అండ్ మూవీని ట్రీట్ చేసిన విధం అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి.